ఏం చెప్పారు, ఏం చేశారు? ఇదేం వ్యూహం బాబులు? చెప్పిన మాటలన్నీ అంతేనా? జనసేన టీడీపీ ఆశావాహులకే. పవన్ కళ్యాణ్ మాటలు వ్యాఖ్యలు చూస్తుంటే ఖచ్చితంగా 40 సీట్లలో పోటీ చేస్తారని ఆ పార్టీ నేతలు భావించారు. నేతల సమావేశాల్లో జనసేన 40 స్థానాల్లో గెలిచే సత్తా ఉందని, బలమైన నాయకత్వం ఉందని పదే పదే పవన్ కళ్యాణ్ చెప్తుండడంతో ఆ అంకెకు ఓకే చేస్తారేమో అని అందరూ అనుకున్నారు. కానీ తీరా ప్రకటన వచ్చేసరికి 24 స్థానాలకు మాత్రమే పరిమితం కావడం పట్ల పార్టీ శ్రేణుల్లో నిరాశ వ్యక్తమవుతుంది. అలాగే కాపు సామాజిక వర్గంలోనే పెదవి విరుపులు కనిపిస్తున్నాయి. 24 స్థానాల్లో పోటీ చేసి అధికారంలోకి ఎలా వస్తామని అంటూ కొందరు సోషల్ మీడియాలో తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పదే పదే తనకంటూ ఒక వ్యూహం ఉందని చెప్తుంటే చంద్రబాబుకు అవసరమైన సమయంలో పొత్తు కుదిరింది కాబట్టి ఖచ్చితంగా పెద్ద సంఖ్యలో సీట్లను తీసుకుంటారని అంచనా వేశారు. మరోవైపు హరిరామజోగయ్య కూడా 40 నుంచి 50 నియోజకవర్గాలకు తీసుకురావాలంటూ ఏకంగా ఒక లిస్టును ప్రకటించారు. ఇదంతా చూసి పవన్ కళ్యాణ్ తక్కువ స్థానాలకు పరిమితం అవ్వడాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రధానంగా కాపు సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు లొంగిపోయారంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదేమిటి సీట్లను తెచ్చుకోవడం అంటూ ప్రశ్నిస్తున్నారు. అవతల వాడి కోసం అవసరం ఉన్నప్పుడే రాజకీయాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవాలని, అలా కాకుండా వారు చెప్పినట్లు తలాడించడం పవన్ కళ్యాణ్ వ్యూహమా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇలాగైతే ఇక అయినట్లేనని అంటున్నారు. కేవలం చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడం కోసం పవన్ కళ్యాణ్ పొత్తును కుదుర్చుకున్నట్లు తప్పించి స్వంతంగా ఎదిగి ముఖ్యమంత్రి కావడానికి ప్రయత్నం మాత్రం చేయడం లేదని అర్థమైందని అంటున్నారు. ఇక ఇప్పుడు కాకపోతే ఎప్పటికీ కాపు సామాజిక వర్గ నేత సీఎం అయ్యే అవకాశం దక్కదని, అటువంటి ఛాన్స్ను చేజేతులా పవన్ మిస్ చేశారంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ మాత్రం చాలా స్పష్టంగా ఉన్నారు. తాను ఎక్కువ స్థానాలను తీసుకొని ఓటమి పాలే కంటే తక్కువ స్థానాలు తీసుకొని గెలుపొంది ప్రభుత్వంలో కీలకంగా మారుతామని అంటున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే తాను ఈ ప్రతిపాదన అంగీకరించారని కూడా పవన్ చెప్పడం విశేషం. అంతే తప్ప కేవలం అంకెల కోసం, గొప్పల కోసం కాదని ఆయన అన్నారు. ఇప్పుడున్న అరాచక ప్రభుత్వాన్ని గద్దెదించి ప్రభుత్వానికి మంచి పాలన అందించే ఉద్దేశంతోనే ఓట్లు చీలిపై జగన్కు లాభం చేకూరదని భావించి తాము ఈ పొత్తుకు తలుపినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. మొత్తం మీద పవన్ తీసుకున్న 24 స్థానాల అంకెపై పార్టీలోనూ సామాజిక వర్గంలోనూ నిరాశ స్పష్టంగా కనిపిస్తుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.